సహవాసం మనం ఇష్టపడట్లేదు, ఎదుటి వారి దగ్గర నుంచి నేర్చుకోవటానికి ఇష్టపడట్లేదు అన్న విషయం మనకి ఇక్కడే అర్థమవుతుంది. త్వరగా రాము, సంఘానికి త్వరగా రాము. ఎందుకంటే వస్తే ఇక్కడ సహవాసంలో ఉండాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు ఉండం. ఎందుకు? ఉంటే సహవాసం ఉండాలి. త్వరగా రాము, ఎక్కువసేపు ఉండం. చర్చికి వచ్చేటప్పుడు విశ్వాసులు ఎలా వస్తున్నారు? తాబేలులాగా వస్తున్నారు. తాబేలు అంటే ఒక అడుగేసి 100 ఆలోచనలు చేసి మళ్ళీ ఇంకొక అడుగు మెల్లగా, వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా. వెళ్తే ఏముంటుంది? ఏం చెప్తాడు? అసలైన చర్చికి వెళ్ళటం ఎందుకు అంటే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క ఆలోచన. అలా చేస్తూ 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 ఆరాధనకు అలా తాబేలులాగా మెల్లగా వస్తాం, ఆరాధనలో కలిసిపోతాం. చివరి ప్రార్థన చేసి ఆమె అనటమే లేటు. వెళ్ళేటప్పుడు దేవుని ఆజ్ఞలు నేను పాటిస్తానా పాటించనా అని ఆలోచించుకుంటూ వెళ్తారా? వచ్చేటప్పుడు తాబేలులాగా వచ్చి వెళ్ళేటప్పుడు మాత్రం చిరుతపులి వేగం. చిరుతపులి చర్చిలో నుండి జంపు చేస్తే ఇంట్లో ఉండాలా. ఇంట్లో చాలా ఆరిపోతూ ఉంటాయి. టీవీ ఆరిపోతూ ఉంటుంది, ఫోన్ ఆరిపోతూ ఉంటుంది, లోకంలో స్నేహితులు ఆరిపోతూ ఉంటారు. వెళ్ళి తొందరగా కవర్ చేయాల. చూడండి, సహవాసం, సంఘంతో సహవాసాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ నీకు మంచి నేర్పుతారు, మంచి నేర్చుకుంటారు. ఇక్కడుంటే మంచి మాటలే మాట్లాడతారు. ఎక్కువగా మీరు సహవాసానికి సమయం కేటాయించగలిగితే అది మీ జీవితానికి మేలు.